మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి మైనార్టీ సోదర సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాలలో ఉన్నటువంటి కబ్రస్థాన్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారి ఆదేశాలతోని మున్సిపల్ నుండి అన్ని సౌకర్యాలు వీళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరిగా గతంలో కంటే ఎక్కువగా ఈసారి రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, చాలా చక్కగా వీళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకు ప్రతిసారి కూడా అండగా ఉండడం జరుగుతుంది. మైనార్టీలు ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మైనార్టీలకు పెద్దపీట వేస్తూ వీళ్లకు స్పెషల్గా నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా చాలా సుపరిచితులు. ఏ విషయం ఉన్నా అన్నింటికి తానే ముందుండి మైనార్టీ సోదరులు వేరే కాదు, నా కుటుంబ సభ్యులు అనే విధంగా ఆప్యాయంగా ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా మంచి అయినా చెడైనా అన్నిటికీ తానే ముందుండి వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు. కాబట్టి మా అందరికి కూడా వీళ్ళందరూ సోదర భావంతో మేమందరం కలిసిమెలిసి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేమందరం అందుబాటులో ఉండి అభివృద్ధి దిశగా మేమందరం కూడా పయనించడం జరుగుతుంది. మరొకసారి ముస్లిం సోదర సోదరి వాళ్ళందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరికీ, ఏదైతే ముస్లిం సోదరి సోదరులందరికీ గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి తరఫు నుండి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బక్రీద్ యొక్క మన ముఖ్య ఉద్దేశం ఏదైతే సేవాభావం. ఈ బక్రీద్ సందర్భంగా మరి పేద ముస్లింలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వారందరికీ ఉన్నత వర్గాలందరూ మరి సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక పండుగ మరి ఏర్పడడం జరిగింది. ఏదైతే మరి సేవా దృక్పథం కావచ్చు, మరి అయితే వాళ్ళ శాంతికి మరి ప్రతీకగా ఈ పండుగను మనము జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మన మంచిర్యాలలో ఇటు ఎక్కడైతే మన బస్టాండ్ ముందు ఉన్నటువంటి కబ్రస్థాన్లో మరి 20 లక్షలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు కూడా ఈ కార్పొరేషన్లో పెద్దపీట వేస్తూ గౌరవ మరి మీనాజ్ గారు వారిని కోఆప్షన్ మెంబర్ తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా మక్బూల్ గారిని తీసుకోవడం కావచ్చు, చూస్తే వారు కూడా మరి సముచిత స్థానం కల్పించే దిశగా మరి ఎమ్మెల్యే గారు కూడా మరి చేయడం, ఈ విధంగా అన్ని వర్గాలకు సమాన స్థాయిలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అందరనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మరి ఈరోజు మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మరి ముస్లిం సోదరి సోదరులకు మంచి కార్యక్రమాలు కావచ్చు, మంచి పథకాలు కావచ్చు, ఇటు ఏదైతే కార్పొరేషన్ లో నిధులు కావచ్చు విడుదల చేస్తూ ఈ రోజు వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తుందంటే ఆ గొప్పతనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొకసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మా మంచిర్యాల కార్పొరేషన్ ఉన్నటువంటి సోదరి సోదరులు అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున పేరున అందరికీ బక్రీద్. मिनाज क्या होना है, मुस्लिम मस्जिदों को या ईदगाह को आप बोलिए, मैं जो है ना उसको काम करूंगा। मैं उनका शुक्रिया अदा करता हूं अन्ना, आप जो हमको मैसेज दिए हैं। मैं आज ईदगाह के अंदर सब मुसलमान भाइयों को एक मैसेज दिया हूं और बहुत खुशी की बात है। सबसे बड़ी खुशी की बात यह है, मुझे आप इस जामे मस्जिद का प्रेसिडेंट दिए, मैं आपका शुक्रिया अदा करता हूं। और इतना बड़ा कॉरपोरेशन के अंदर मुझे कोऑप्शन मेंबर दिए, मैं भी बहुत दिल से खुश हूं और बहुत आपको मुबारकबाद देता हूं। आपके सेहत के लिए सारे मुसलमानों को सारे मस्जिद के अंदर अच्छाई के लिए दुआ करने के लिए मैं कहता हूं। मैं आज जितने भी हमारे कॉरपोरेटर्स यहाँ पर मौजूद है, मैं उन सब लोगों का शुक्रिया अदा करता हूं। जय हिंद।